హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హోండా కంపెనీ నుంచి ఉన్నటువంటి రెండు 160cc బైక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. SP 160 ఒకటి, యూనికాన్ 160 ఒకటి. ఈ రెండు బైక్స్ కూడా సేమ్ ఇంజన్ తోటే ఉంటాయి, కానీ స్పెసిఫికేషన్స్లో, టైర్స్, ఫీచర్స్లో మనకి చాలా చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో డైమెన్షన్స్లో కూడా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. సో ఈ రెండు బైక్స్లో ఏ బైక్ ఎవరికి బాగా సూట్ అవుతుందనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ని నా వైపు నుంచి, మన ఛానల్ వైపు నుంచి క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఆల్రెడీ మన ఛానల్ వచ్చేసరికి 49,000 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇదంతా మీ సపోర్ట్ ఉండే. సో నేను 50,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. హాఫ్ ఆఫ్ ది టార్గెట్ కంప్లీట్ అవుతుంది. 1 lakh సబ్స్క్రైబర్స్ మన టార్గెట్ అనమాట. సో ప్లీజ్ చక్కగా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ రెండు బైక్స్ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు 4 ముఖ్యమైన విషయాల మీద కంపారిజన్ అయితే చేద్దాం. ఇంజన్ గురించి, సస్పెన్షన్ గురించి, సీటింగ్ అండ్ ఫీచర్స్ గురించి, అలాగే ప్రైస్ అండ్ మైలేజ్ గురించి. సో ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో మనకి 162.71cc ఇంజిన్ అయితే ఉంది. టెక్నికల్గా చూసుకున్నట్లుగా అయితే 14.5 Nm టార్క్, అలాగే 13.27 PS పవర్ అయితే ఉందన్నమాట. రెండు కూడా సింగిల్ సిలిండర్ 4-stroke ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ అన్నమాట. రెండిట్లో కూడా సేమ్ ఎయిర్ కూలింగ్ ఉంది, కానీ ఎలాంటి ఆయిల్ కూలింగ్ సిస్టమ్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే దీంట్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు బైక్స్లో కూడా కిక్ రాడ్ అయితే వీళ్ళు మిస్ చేయలేదు. ప్రాపర్ కిక్ రాడ్ అయితే మెయింటైన్ చేశారు. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ తోటే వర్క్ అవుతాయి అన్నమాట. ఒక గేర్ కిందకి వేసుకొని మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. సో ఇప్పుడు ఇంజిన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ రెండు ఇంజన్స్ యొక్క పనితీరు గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు పిన్ టు పిన్ ప్రతి పాయింట్లో మీరు థ్రోటల్ ఇచ్చిన ప్రతిసారి రెండు బైక్ల యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఒకే విధంగా ఉంటుంది. టార్క్ ఒకే విధంగా ఉంటుంది, పవర్ ఒకే విధంగా ఉంటుంది, లాంగ్ రన్లో ఒకే విధంగా ఉంటుంది, అలాగే మనకి సిటీ కమ్యూట్ చేసేటప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. రెండు కూడా కమ్యూటర్ సెగ్మెంట్ బైక్స్ అన్నమాట. అంటే మీ అవసరాల కోసం మీరు కనుక రోజువారీ 120 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్లు ఈ గ్యాప్లో తిరుగుతూ ఉండేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి బైక్స్ చాలా బాగుంటాయి. సో అప్పుడప్పుడు లాంగ్ రైడ్కి వెళ్ళడానికి అయితే మాత్రం నేనైతే మీకు SP 160ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీకు ఒక బెటర్ స్పోర్టియర్ ఫీల్ ఉంటుంది. వైట్ టైర్స్ ఉంటాయి కాబట్టి రైడింగ్ కోసం అయితే మాత్రం, అంటే లాంగ్ రైడింగ్ కోసం అయితే మాత్రం స్పెసిఫిక్గా అయితే మాత్రం మీరు SP 160 తీసుకోండి. ఫ్యామిలీ పర్పస్ అయితే మాత్రం రెండు బాగుంటాయి. బట్ ఎవరైతే స్పెసిఫిక్గా ఫ్యామిలీ కోసం చూస్తే మాత్రం యూనికాన్ అయితే మాత్రం పక్కా సూట్ అవుతుందన్నమాట. సో కొంచెం స్పోర్టియర్ ఫీల్ ఉండే వాళ్ళు అయితే మాత్రం ఈ ఇంజన్ స్పెసిఫికేషన్స్ తోటి SP 160 అయితే తీసుకోండి. ఇంకా ముందు వెళ్ళే కొన్ని మనం మాట్లాడుకుందాం. ఈ రెండు బైక్లో ఎవరికి ఏ బైక్ సూట్ అవుతుందనే దాని గురించి ఇంకా మనం తెలుసుకుందాం, స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటూ. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే సస్పెన్షన్ గురించే మాట్లాడుకోవాలి. రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్, ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. సో ఈ రెండు సస్పెన్షన్స్ కూడా సేమ్ సస్పెన్షన్స్, మీకు ఎక్కడ కూడా చేంజ్ అయితే ఉండవు. ఫ్రంట్లో ఉన్నటువంటి 30 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకి SP 160లో ఉంది. అలాంటి SP 160లో ఉన్న సస్పెన్షన్ యూనికాన్లో కూడా ఉంది. బ్యాక్ సైడ్ 5-step అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. సో రెండు సస్పెన్షన్స్ చాలా మంచి ప్లే అయితే కనపరుస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే సీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. రెండు కూడా మనకి ఆల్మోస్ట్ 796 mm సీట్ హైట్ SP 160లో ఉంటే 798 mm సీట్ హైట్ యూనికాన్లో ఉంటుందన్నమాట. అంటే 0.2 సెంటీమీటర్స్ మనకి పెద్ద మ్యాటర్ కాదు. రెండు కూడా సేమ్ హైటే ఉంటాయి. రెండు కూడా ఆల్మోస్ట్ 5.3 ఉండే వాళ్ళకి కూడా కాళ్ళు కింద హ్యాపీగా ఆంతాయి. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బ్యాక్ సైడ్ సీట్ వచ్చేసరికి, లేడీస్ కూర్చునే సీట్ వచ్చేసరికి SP 160కి కొంచెం హైట్ ఉంటుంది. సో యూనికాన్కి చాలా డౌన్ ఉంటుంది. సో ఫ్యామిలీ యాక్సెస్ చేసే విధానం గురించి మాట్లాడుకుంటే SP 160ని కొంచెం కష్టంగా యాక్సెస్ చేస్తారు. ఫ్యామిలీ పర్ఫెక్ట్గా యాక్సెస్ చేయగలుగుతారు సీట్ని అయితే మాత్రం. హ్యాపీగా ఎక్కి కూర్చుంటారనమాట ఫ్యామిలీ లేడీస్ కూడా యూనికాన్ అయితే. సో ఫ్యామిలీ కోసమే కావాలనుకుంటే మాత్రం మీరు SP 160ని అయితే అవాయిడ్ చేయండి, యూనికాన్ తీసుకోండి. సో స్పోర్టియర్గా కావాలి, కొంచెం యంగర్ పీపుల్స్, మేము కొంచెం ఎక్కువ కూడా లాంగ్ రైడ్కి వెళ్తుంటాము, స్పోర్టియర్ ఫీల్ కావాలనుకుంటే కొంచెం సీటు లెంత్ అనేది తక్కువగా ఉన్న SP 160నే యంగర్ పీపుల్స్ అయితే మాత్రం యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే మరో ముఖ్యమైన విషయం వచ్చేసరికి టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో యూనికాన్లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మీకు 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది, 18 ఇంచ్ టైర్ అనమాట. అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి 80/100 సెక్షన్ టైర్ ఉంటుంది. SP 160లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి 130/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి 80/100 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. సో రెండు టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి యూనికాన్ వచ్చేసరికి పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అన్నమాట. కొంచెం సన్నట్ టైర్స్ అయితే ఉంటాయి. సో SP 160లో మీకు చాలా వైట్ టైర్స్ అయితే ఉంటాయి. చెప్పాను కదా,
లాంగ్ రైడ్కి వెళ్ళే వాళ్ళకైతే మాత్రం SP160 ఈ టైర్స్ తోటి చాలా గ్రిప్పీగా, చాలా స్టెబిలిటీగా ఉంటాయి అన్నమాట. హైవే రైడింగ్ కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. కొంచెం ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు 2 బైకులు తీసుకొని SP160 పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది అనమాట. చాలా బాగా చేస్తుంది, ఎందుకంటే వైట్ టైర్స్ ఉన్నాయి కాబట్టి. సో మనకి యూనికాన్ వచ్చేసరికి కొంచెం కమ్యూటర్ సెగ్మెంట్ బైక్స్లో కూడా మీకు వచ్చేసరికి ఫస్ట్ ఉంటుంది అనమాట. సో మీరు ఆఫ్ రోడింగ్ తీసుకెళ్ళి రఫ్ అండ్ టఫ్గా దీన్ని వాడదామంటే మాత్రం SP160 వాడినట్టు వాడటానికి అయితే కుదరదు, ఎందుకంటే ఇది పక్క ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే మాత్రం ఈ 2 బైకుల యొక్క స్పెసిఫికేషన్స్ గురించి. సో SP160లో మనకి డిజిటల్ కన్సోల్ ఉంది. డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి ముఖ్యమైన ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిజిటల్లో ప్రొవైడ్ చేశారనమాట. సో ఎవరైతే కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలి అనుకునే వాళ్ళు SP160 అయితే తీసుకోండి. ఇక్కడ మీకు అంతా డిజిటల్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. యూనికాన్ 160లో మీకు మొత్తం కూడా మీకు వచ్చేసరికి ఎనలాగ్ ఫీచర్సే ఉంటాయి. ఫ్యూల్ ఇండికేటర్ కావచ్చు, అలాగే మీకు టాకోమీటరు, అలాగే ఏదైతే స్పీడోమీటరు. క్లాసికల్ బైక్ కాబట్టి మీరు అంతవరకే ఎక్స్పెక్ట్ చేయడం అయితే కుదురుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ 2 బైకుల యొక్క హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకోవాలి. మనకి SP160లో స్ప్లిట్ ఎల్ఈడి అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఎల్ఈడి సెక్షన్ చాలా బాగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఉంటుంది. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ మీకు హాలోజన్ బల్బ్ తోటే ఉన్నాయి. యూనికాన్ వచ్చేసరికి మీకు మొత్తం హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉంటుంది అనమాట, ఫ్రంట్ టు బ్యాక్. సో నేను 2024 బైక్స్ గురించి మాట్లాడుతున్నాను. 2 బైకులు కూడా 2024లో మనకి ఎలాంటి చేంజెస్ అయితే లేవు, ఎప్పట్లానే ఉన్నాయి. చేంజెస్ అయితే పెద్దగా అవ్వలేదు. కొత్తగా వచ్చినటువంటి SP160లో మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. రీసెంట్ బైక్ అది, సో కొత్తగా చేంజెస్ చేయరు. కానీ యూనికాన్లో చేస్తారని అనుకున్నాం, బట్ ఇంకా దీంట్లో కూడా ఎలాంటి చేంజెస్ లేవన్నమాట. సో ఇక హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే SP160 వచ్చేసరికి కొంచెం యంగర్ పీపుల్స్కి బాగుండే విధంగా మనకి స్పోర్టియర్ హ్యాండిల్ అయితే ఉంటుందన్నమాట. మీకు కొంచెం మనకి షోల్డర్స్ యొక్క పొజిషన్ కూడా మనకి ఒక స్పోర్టియర్ ఫీల్ వచ్చే విధంగా అయితే రెడీ చేశారు. అండ్ మనకి యూనికాన్ 160 వచ్చేసరికి క్లాసికల్ వేరియంట్ అన్నమాట. అప్రైట్ సీటింగ్ పొజిషన్ అయితే ఉంటుంది. హ్యాపీగా కూర్చొని పట్టుకోవచ్చు, సీటింగ్ పోస్చర్ కూడా బాగుంటుంది కాబట్టి పీస్ఫుల్గా అయితే మాత్రం హ్యాండిల్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ 2 బైక్స్ యొక్క మైలేజ్ గురించి. 2 కూడా సేమ్ మైలేజ్ వస్తాయన్నమాట, ఎందుకంటే సేమ్ ఇంజన్స్ కాబట్టి. ఆల్మోస్ట్ మీరు ఒక రైట్ గేర్లో రైట్ పొజిషన్లో కనుక నడిపితే 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఈజీగా పొందొచ్చు. హైవే రైడింగ్కి వచ్చేసరికి మీకు కొంచెం చేంజెస్ అయితే వస్తాయి మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే, ఎందుకంటే మీరు గేర్ మార్చకుండా స్టడీగా వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు ఒక మంచి మైలేజ్ అయితే పొందొచ్చు అనమాట. సో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే ఈ 2 బైకుల యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట చాలా ఇంపార్టెంట్. మీకు 177 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే SP160లో ఉంటుంది. మనకి ఇక్కడ 187 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం యూనికాన్లో ఉంటుంది అనమాట. మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే యూనికాన్ అయితే తీసుకోండి, మనకి 10 ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం 177 కూడా ఎనఫ్ అన్నమాట. ఇండియన్ రోడ్స్లో మీకు ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ అయితే తగిలే అవకాశమే లేదు. సో మనకి SP160లో 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటే మనకి యూనికాన్లో 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉందన్నమాట. సో రెండిట్లో మనకి ఆల్మోస్ట్ 5,000 రూపాయల డిఫరెన్స్ తోటి 2 బైకులు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో 1,45,000 రూపాయలు అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి యూనికాన్ ఉంటే 1,50,000 రూపాయలు సింగిల్ డిస్క్ వేరియంట్ అయితే మాత్రం మనం SP160లో చూడవచ్చు. డ్యూయల్ డిస్క్ కూడా ఉంటుంది SP160లో, అది వచ్చేసరికి 1,55,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పంటే మాత్రం సో చాలా ఈజీ అన్నమాట. చాలామంది యూనికాన్ బైక్ని 2024లో చేంజెస్ రాకపోవడం చూసి ఏంటి ఇది చేంజ్ అవ్వదు, ఇది చేంజ్ అవ్వదు, ఇది చేంజ్ అవ్వదు అని అంటున్నారు. ఆల్రెడీ చేంజ్ చేశారు. సేమ్ ఇంజన్ని యూజ్ చేసి మనకి SP160 అనేది స్పోర్టియర్ క్యాండిడేట్స్ కోసం ఎల్ఈడి కావాలి, డిజిటల్ మీటర్ కావాలి, అలాగే వైట్ టైర్స్ కావాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నటువంటి పర్సన్స్ కోసం SP160 రూపంలో మనకి సేమ్ ఇంజన్ తోటి తీసుకొచ్చేసారు. సో మీకు స్పోర్టియర్ ఫీల్ కావాలనుకుంటే యూనికాన్ని బ్లేమ్ చేయడం ఆపేసేసి హ్యాపీగా SP160 తీసుకోండి. చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సేమ్ ఇంజన్ కాబట్టి మీకు ఎక్కడ కూడా పవర్ డ్రాప్ అవటం కానీ, పవర్లో మీకు తేడాలు తెలియటం కానీ ఏమీ ఉండవు. SP160 ఒక స్పోర్టియర్ మిషన్ అన్నమాట, లాంగ్ రైడ్ మిషన్. సో హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. యంగర్ పీపుల్స్ కోసమే రెడీ చేసి పెట్టారు. సో హ్యాపీ కొనుగోలు చేయొచ్చు. సో యూనికాన్ వచ్చేసరికి ఒక క్లాసిక్ వేరియంట్ అనమాట, ఫ్యామిలీస్ కోసమే రెడీ చేశారు. సో ఫ్యామిలీ కోసమే మీకు ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కావాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ మార్కెట్లో ఉన్నటువంటి అన్ని 160cc బైక్స్లో కల్లా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్గా ఏదన్నా ఉంది అంటే మన ఫ్యామిలీ కోసం, మనం ఎక్కువగా ఇష్టంగా చూసుకునే ఫ్యామిలీ కోసం మంచిగా కూడా మనకి యూనికాన్ అయితే ఉంటుందన్నమాట. సో యూనికాన్ అయితే హ్యాపీగా తీసుకోండి. సో ఒకటే యూనికాన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కొత్త ఫీచర్స్ గురించి వీటి గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ ఫ్యామిలీ కోసమే చూడండి. అండ్ SP160 తీసుకునే వాళ్ళు కేవలం కూడా ఒక స్పోర్టియర్ యంగ్ పీపుల్స్ కోసం, ఒక మంచి లాంగ్ రైడ్ మిషన్ కోసం అయితే చూడండి. కానీ మీరు ఒక క్లాసికల్ ఫీల్ అయితే మాత్రం దానికి పెట్టొద్దు. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 2 బైక్స్ కూడా వేరే పర్పస్ బైక్స్ అన్నమాట, బట్ ఇంజన్ ఒకటే.
సో దీన్ని బట్టి మీరైతే డిసైడ్ చేసుకోండి ఏ బైక్ మీకు బాగా సూట్ అవుతుంది అనేది. సో ప్రైజెస్ కూడా నేను చెప్పాను కాబట్టి, మైలేజ్ గురించి కూడా నేను చెప్పాను కాబట్టి, సో ఆల్మోస్ట్ మీకు ఒక అవగాహన అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఈ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.